వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం. పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం. ఆదోని జిల్లా ఏర్పాటుకు జర్నలిస్టుల మద్దతు. మెలియాపుట్టి మండలంకి చెందిన కుమారి జగనన్న పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి పంచాయతీ సెక్రటరీ ఇష్లావత్ రజని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ సత్యం లక్ష్మీ కుమారి మరియు ఉప సర్పంచ్ సొదు కులకుర్ని జోసి మరియు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం నేను అంటూ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యానిష్టతో అంటూ ప్రమాణం చేయించారు. నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం నేడు అత్యంత వైభవంగా పంచాయతీ ప్రజల మధ్య ఘనంగా జరిగింది. పాలకవర్గం బాధ్యతలు చేపట్టడంతో ఊరిలో పండగ వాతావరణం ఏర్పడింది. జూపల్లి రమేష్, ప్రమోద్, గ్రామ ప్రజలు తదితరులు వారిని శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జూపల్లి రమేష్, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, జూపల్లి ప్రమోద్, మోహన్ రావు, ఆండ్రూ ప్రసాద్, చిన్నంశెట్టి సత్యనారాయణ, సత్యం రామకృష్ణ, బండారి శ్రీను, కొవ్వాసి దుర్గారావు, పంచాయతీ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కేశప్పగూడెం పంచాయతీ సెక్రటరీ పి సమ్మయ్య నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ సోడెం భారతి మరియు ఉప సర్పంచ్ మడకం రాంబాబు మరియు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం నేను అంటూ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోసునున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో అంటూ ప్రమాణం చేయించారు. నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం నేడు అత్యంత వైభవంగా పంచాయతీ ప్రజల మధ్య ఘనంగా జరిగింది. తదనంతరం స్వీట్లు పంచారు. పాలకవర్గం బాధ్యతలు చేపట్టడంతో ఊరిలో పండగ వాతావరణం ఏర్పడింది. తదుపరి పెద్దలు కరటూరి వెంకటేశ్వరరావు, సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అందరికీ శాలువాలతో సత్కరించారు. మరియు సిరిగినీడి ప్రభాకర్ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ను శాలువాలతో సత్కరించారు. అలాగే గ్రామ పెద్దలు కూడా సత్కరించారు. ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్కు ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆదోని జిల్లా హోదా ప్రజల న్యాయమైన హక్కు అని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ కొనసాగుతున్న ఉద్యమంలో భాగంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 38వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులు సంఘీభావం తెలుపుతూ దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు దీక్షకులను అభినందిస్తూ వారి ఉద్యమానికి తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తన బాధ్యత అని పేర్కొన్నారు. ఆదోని జిల్లా ఏర్పాటు అంశాన్ని రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తామని, ఈ ఉద్యమం విజయవంతం అయ్యే వరకు తమ మద్దతు కొనసాగుతుందని ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం మెలియాపుట్టి మండలంకి చెందిన కుమారి గారు జగనన్న పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన మహిళా అభిమాని. జగనన్న మళ్లీ సీఎంగా 2029లో అవ్వాలి అని ప్రత్యేక పూజలు చేశారు. జగనన్న రాకతోనే మరలా రామరాజ్యం వస్తుందని, జగనన్నకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ రుణపడి ఉన్నారు. మరలా జగనన్నని గెలిపించే వరకు ఆ మహిళలు అందరూ కృషి చేస్తామో అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న సుపరిపాలనలో అప్పుడే పుట్టిన పసిపిల్ల నుంచి పండు ముసలి వరకు అందరికీ తమ సంక్షేమంతో మేలు చేశారు. ఇప్పుడు మేము ఇలా ఉన్నామంటే అంత జగనన్న వల్లనే అని కుమారి అన్నారు. పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం. పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం. ఆదోని జిల్లా ఏర్పాటుకు జర్నలిస్టుల మద్దతు. మెలియాపుట్టి మండలంకి చెందిన కుమారి జగనన్న పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు.